రైట్. మనం ఇప్పుడు కెమిస్ట్రీలోన రైట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ చదవాలంటే మనం ఇంట్రడక్షన్స్ పాఠం ఉంటుంది కదా, సో దాంట్లో ఏం చదవాలో ఒకసారి చూద్దామండి. రసాయన శాస్త్రం యొక్క పరిచయం గురించి. రైట్. అసలు ఏం కెమిస్ట్రీ అంటే ఏమంటే పదార్థాల యొక్క సంఘటన, తర్వాత నిర్మాణం మరియు వాటి యొక్క చర్యల గురించి తెలియజే శాస్త్రాన్ని రసాయన శాస్త్రం అంటారు. పదార్థాల సంఘటన చెందడం అంటే కలిసి కొత్త పదార్థం ఏర్పడేది. తర్వాత వాటి యొక్క నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉండదు అనేది. తర్వాత వాటి నుంచి ఏ చర్యలు అనేటివి మనం చూస్తాం సో ఇట్లా వీటన్నిటి గురించి చదివే శాస్త్రమే రసాయన శాస్త్రం అనమాట అంటారా. సో దీంతో చూడండి, ఈ కెమిస్ట్రీకి సంబంధించి కొంతమంది ఫాదర్స్ ఉంటారు, అంటే పితామహులను కలిసి చెప్తాం కదా. సో ఆ పితామహుల్ని మనం గుర్తుపెట్టుకోవాలా. సో అందులో ఫస్ట్ చూడండి, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరంటే రాబర్ట్ బాయిల్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటే ఎవరంటే లెవోయిజర్. ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎవరంటే వోలర్. ఫాదర్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే వెర్నర్. ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే విల్ హెల్త్ ఆస్వాల్డ్. ఈ అన్ని పేరు గుర్తుపెట్టలేకుండా ఆస్వాల్డ్ అనే పేరు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు ఫిజికల్ కెమిస్ట్రీకి మాత్రం. రైట్. నెక్స్ట్ అండి, పదార్థం పరమాణువుల తర్వాత అణువుల సమ్మిళితం అని చెప్పిన మొట్టమొదటి భారతీయ తత్వవేత్త అంటే ఎవరంటే కణాదుడు. సో పదార్థం అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, సో పదార్థం అనేది పరమాణువు తర్వాత అణువాల యొక్క పరమాణువు తర్వాత అణువు ఈ రెండు యొక్క సమ్మిళితం అని చెప్పింది ఎవరంటే మన ఇండియన్ సైంటిస్ట్ అయిన కణాదుడు. అలాగే నెక్స్ట్ ఈ పరమాణువుల గురించి మనకి సిద్ధాంతాలు కొన్ని వస్తాయి అనమాట. అందులో వచ్చేది ఫస్ట్ వచ్చేసి పరమాణు సిద్ధాంతం. సో ఈ పరమాణు సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరని అంటే జాన్ డాల్టన్. అంటే ఏ సంవత్సరంలో ఇది ఏర్పాటు చేసినాడు ఈయన దీని గురించి అంటే 1808 సంవత్సరంలోన ఈ జాన్ డాల్టన్ అనే ఆయన ఈ పరమాణు సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగిందనమాట. చూడి, సో ఈ సిద్ధాంతం ప్రకారం వేరువేరు మూలకాలు పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే కొత్త కణాల సంయోగాన్ని పరమాణువులు అంటారు. సో వేరువేరు మూలకాలు ఏవైతే ఉంటాయో ఆ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే కొత్త కణాలు ఉంటాయి కదా, సో ఆ సంయోగ పరమాణువులు అంటారు అనమాట. వీటిని సంయోగ పరమాణువులు అంటారు. సో ఈ పరమాణు సిద్ధాంతం ప్రకారం రాసాయనిక చర్యల్లో పాల్గొనే సూక్ష్మ కణం ఏదంటే పరమాణువు. ఈయన ప్రకారం ఎందుకు వచ్చిందంటే అతి సూక్ష్మమైన కణం ఏది ఎందుకంటే పరమాణువు. సో పరమాణు సిద్ధాంతం ప్రకారం రసాయన చర్యలో పాల్గొనే సూక్ష్మ కణం ఏదంటే పరమాణు. బట్ పరమాణువు కంటే ఇంకా చిన్న కణాలు ఉన్నాయంటే ఉన్నాయి కదా. సో చూడండి, పరమాణువులో ఉండే 3 ముఖ్యమైన ప్రాథమిక కణాలు ఏంటివి. ఒకటి వచ్చేసి ఎలక్ట్రాన్, తర్వాత వచ్చేసి ప్రోటాన్, నెక్స్ట్ వచ్చేసి న్యూట్రాన్. ఇవి 3 మనకి పరమాణువులో ఉండే 3 ప్రాథమిక కణాలు. రైట్. ఎలక్ట్రాన్ గురించి, ప్రోటాన్ గురించి, న్యూట్రాన్ గురించి మనం మళ్ళీ తర్వాత చెప్తాం. నెక్స్ట్ ఏమన్నా చూడండి, పదార్థాన్ని ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. సో ఈ పదార్థాన్ని విడిదీసి ఎట్లా విడిదిస్తుంది, ఫిజికల్ క్లాసిఫికేషన్ అని కెమికల్ క్లాసిఫికేషన్ అని అంటారు. రైట్. అందులో వచ్చేసి ఘన, ద్రవ, వాయు అని ఇవి కెమికల్లోనైతే మిశ్రమాలు, శుద్ధ పదార్థాలు అని, మళ్ళీ మిశ్రమాలను సజాతీయాలు, విజాతీయ మిశ్రమాలు, సజాతీయ మిశ్రమాలు అని, శుద్ధ పదార్థాలు అనేది సమ్మేళనాలు, తర్వాత మూలకాలు అని. ఈ సమ్మేళనాలు మరి ఆ కర్బన పదార్థాలుగా ఉంటాయి. మూలకాలను లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు అని. రైట్. సో ఈ పీరియాడిక్ టేబుల్ వచ్చేటప్పుడు చదివేటప్పుడు మనం చదువుతాం మూలకాలు ఏంటివి, మూలకాల గురించి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు ఏంటివి మనం అక్కడ కూడా చదువుతాం. జస్ట్ మీరు ఇక్కడ ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్ గురించి కొంచెం నీట్గా అంటే ఏమేమి ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటే చాలు. రైటా. నెక్స్ట్ చూడండి, ఘనస్థితి అంటే తెలుసు గట్టిగా ఉండేది. ఖచ్చితమైన ఘన పరిమాణం ఆకారం ఉంటాయి కదా. ఘన పరిమాణం ఏదైనా ఒక వస్తువు గట్టి వస్తువు తీసుకుంటే దానికి సైజు ఉంటుంది, ఘన పరిమాణం ఉంటుంది, షేప్ కూడా ఉంటుంది. రైటే. సో దీనిపైన పీడనం అంటే ఏదైనా ఒక ప్రెజర్ ఉపయోగించి దీన్ని చిన్నగా కానీ దీని ఆకారం కానీ మనం చేంజ్ చేయలేము అనమాట. చిన్నగా చేయగలమా? ఇప్పుడు ఒక రాయి ఉంటుంది, దాన్ని కొట్టుకొచ్చి చిన్నగా చేయగలమా? అయితే తెలుగుతో మళ్ళీ పగలు కొట్టి చిన్నగా చేయొచ్చు కదా అనకసిన. ఇప్పుడు పగలు కొట్టడం అంటే దాన్ని వేరు చేస్తాను అంటే కానీ ఉన్న పరిమాణాన్ని తగ్గించలేవు కదా. ఇట్లా ప్రెజర్ చేసుకొచ్చి ఏదో ఒత్తికొచ్చి దాన్ని చిన్నగా చేయగలమా? చేయలేము కదా. సో అట్లా అంటే అది దాన్ని అనమాట ఘనస్థితి, సాలిడ్ స్టేట్ అని అంటారు అనమాట. రైట్. అలాగే ద్రవ్యస్థితి అంటే కదా లిక్విడ్ స్టేట్. ద్రవ్యం ఖచ్చితమైన ఘన పరిమాణాన్ని కలిగి ఉంటుంది కానీ ఖచ్చితమైన ఆకారం ఉండదు. చెప్తే కదా ఇప్పుడు వాటర్ ఉన్నది, వాటర్ అనేది దానికి ఏముంటుంది, ఘన పరిమాణం ఉంటుంది. ఇక్కడ
దేంట్లో కానీ ఆకారం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెంబులోకి పోసామనుకో చెంబు ఆకారం ఉంటాయి, బాటిల్లోకి పోస్తే బాటిల్ ఆకారం ఉంటాయి, కడుపులోకి పోస్తే కడమ ఆకారం ఉంటాయి. అంటే పర్టికులర్ షేప్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు రాయకున్నట్ల. నెక్స్ట్ వచ్చేసి వాయు స్థితి. చూడు, వాయువుకు ఖచ్చితమైన ఘనపరిమాణం మరియు ఆకారము ఉండదు, రెండు ఉండలేవు. రైట్. ఫస్ట్ ఘన స్థితిలో చూసుకుంటే ఘన పదార్థాలకి ఖచ్చితమైన ఘనపరిమాణం ఉంటుంది, ఖచ్చితమైన ఆకారం ఉంటుంది. ద్రవ స్థితికి వచ్చేటప్పుడు ఘనపరిమాణం ఉంటుంది, బట్ ఏముండదు, ఆకారం అనేది ఉండదు. వాయు స్థితిలోకి వచ్చేటప్పుడు ఘనపరిమాణం ఉండదు, తర్వాత ఆకారం కూడా ఉండదు. ఎందుకంటే దాన్ని ఏదంటే ఇంత పట్టిక సృష్టించగలమా, ఉంచలేము. సో ఈ వాయు స్థితిలోని వాయువులకి ఘనపరిమాణం ఉండదు, తర్వాత ఆకారం కూడా ఉండదు. పీడనాన్ని ప్రయోగించడం వల్ల దీన్ని చిన్నగా చేయొచ్చు, పీడనాన్ని ఉపయోగించడం వల్ల చిన్నగా చేయొచ్చు. అలాగే పాత్ర ఆకారాన్ని కూడా మరియు అది పాత్ర ఏ పాత్రలో మనము పీడనం కలిగితే ఆ ఆకారం అనేది ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తప్ప అదంతా మనకి వాయువే కదా, గ్యాసే కదా. దాంట్లో మనకి పీడనం ప్రెజర్ పెంచుకొస్తే దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎక్కువ చిన్నగా చేయొచ్చు అనమాట. అవన్నీ ఎగ్జాంపుల్స్ చూడండి. ఘనస్థితిని బాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచు తీసుకోండి. ఇక్కడ మంచు అంటే ఏముంటుంది, ఇది ఐస్ అంటారు కదా. ఐస్ని మనం ఎట్లా ఉంటుంది, గట్టిగా ఉంటుంది ఫస్ట్, అంటే ఘనస్థితి. కొద్దిగా దాన్ని వేడి చేస్తే అది ఏమవుతుంది, ద్రవంగా మారుతుంది. ఇంకా వేడి చేసుకొని కూడా ఏమవుతుంది, వాయు రూమ్లోకి పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాయువు ఉన్నది. సో వాయువుని నువ్వు చల్లబరిస్తే ఏమవుతుంది, ద్రవంగా మారుతుంది. ఇంకా చల్లబరిస్తే అది ఏమవుతుంది, ఘనస్థితిలోకి మారుతుంది అనమాట. సో ఈ బెస్ట్ ఈ రియాక్షన్కి నువ్వు ఒక మంచిని అనువాదించుకుంటూ ఈజీగా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నీరు 3 భౌతిక స్థితుల్లో లభిస్తుంది. తెలుసు కదరా, చెప్తే ఇప్పుడే చెప్పింది. పైందే మళ్ళీ కింది ఉన్నట్లున్నా, మంచు, నీరు, ఆవిరి. పైన దానికి ఒక ఎగ్జాంపుల్ కిందిది. నెక్స్ట్ పదార్థం యొక్క 3 స్థితులు చెప్తే మేము ఘన స్థితి చెప్పినాం, ద్రవ స్థితి చెప్పినాం, వాయు స్థితి చెప్తాం. ఇవి కాకుండా మనకి ఇంకా ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న ఇంకా 2 ఎక్స్ట్రా ఉంటాయి. అందులో తీసుకొచ్చి చూడండి, పదార్థం యొక్క 4వ స్థితి ప్లాజ్మా స్థితి అని, 5వ స్థితిని వచ్చేసి బీఈసీ అంటారు, బోన్స్ రైట్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ స్టేట్ అని వచ్చేసి బీఈసీ, బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ స్టేట్ అని 5వ పదార్థం యొక్క 5వ స్థితి ఏదంటే బీఈసీ అని చెప్పాలా, రైట్. అలాగే ఈ 4వ స్థితి ప్లాస్మా స్థితి గురించి ఏముండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ లైట్ చదువుకొని వెళ్ళండి. ప్లాస్మా స్థితి అధిక చర్యశీలత కణాలను కలిగి ఉంటుంది, రైట్. ఎక్కువ చర్యశీలత కలిగిన కణాలను కలిగి ఉంటుంది. సో ఈ కణాలు అయనీకరణం వాయు రూపంలో ఉంటాయి. పదార్థాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రతకి వేడి చేసినప్పుడు ఈ ప్లాస్మా స్థితి అనేది, ఏదైనా ఒక పదార్థాన్ని ఎక్కువ వేడి చేసినప్పుడు మనకి ఏ స్థితి వస్తుంది అంటే ప్లాస్మా స్థితి అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి, అంతే. తెలుసు కదా, ఫ్లోరెసెంట్ బల్బులు, నియాన్ బల్బులు జడవాయువులు ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ జడవాయువుల గురించి ఒక పాఠమే ఉంటుంది. ఈ ఫ్లోరెసెంట్ బల్బులోన, నియాన్ బల్బుల్లోని జడవాయువులు ఉపయోగిస్తారని మీకు అక్కడ తెలుస్తుంది. అలాగే వాటి గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ప్రకాశవంతమైన ప్లాస్మాను ఉత్పత్తి చేస్తాయి, రైట్. అవి ఎప్పుడు ఈ ఫ్లోరెసెంట్ బల్బులు కానీ, జడవాయువులు, నియాన్ బల్బులు కానీ, రైటా. సో వాటి గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అవి ప్లాస్మాను అనేది ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. అలాగే ఈ వాయువుల యొక్క స్వభావాన్ని బట్టి ఒక లక్షణమైన రంగును కలిగి ఉంటాయి. అలాగే ఈ ప్లాస్మా స్థితి ఉనికి వల్ల సిఎఫ్సి బల్బు వెలుగుతుంది. క్లోరో ఫ్లోరో కార్బన్ అంటారు కదా, సిఎఫ్సి ఇది బల్బు అనుకుంటే క్లోరో ఫ్లోరో కార్బన్ అనుకొస్తుంది అనమాట. ఫ్లోరెసెంట్ బల్బ్ అనేది వెలుగుతుంది అనుకోసం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ప్లాస్మా స్థితి అంటే ఏమిటి, ఏదైనా ఒక పదార్థాన్ని ఎక్కువ వేడికి గురి చేసినప్పుడు ఆ పదార్థం అనేది ఏమిటిగా కన్వర్ట్ అయిపోతుంది అంటే ప్లాస్మా స్థితిలో కన్వర్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ బోస్ ఐన్స్టీన్ చెప్తే బీఈసీ స్టేట్ అనుకొస్తుంది. ఇది ఒక 5వ పదార్థం అనేది. దీన్ని సాంఖ్యక శాస్త్రం రైట్ 1920లో సాంఖ్యక శాస్త్ర గణన ఆధారంగా ఎవరంటే సత్యేంద్రనాథ్ బోస్, రైట్, ఈ పదార్థం యొక్క 5వ స్థితి ఒక భావన అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇది చాలా తక్కువ సాంద్రత కలిగిన వాయువులని సాధారణ గాలి సాంద్రతలో 1,00,000 వంతు తక్కువ ఉష్ణోగ్రతకు ఈ సూపర్ కూలింగ్ చేయడం ద్వారా ఇదేది ఈ 5వ స్థితి అనేది మనం పొందొచ్చు అనమాట. చూడండి ఎట్లా, రైట్, తక్కువ సాంద్రత కలిగిన ఒక వాయువు రైట్ తీసుకొని సాధారణ గాలి సాంద్రతలో 1,00,000 వంతు, ఎంత తక్కువ ఉండాలి సాంద్రత, సాధారణ గాలి కంటే 1,00,000 వంతు తక్కువ కలిగి ఉండాలి. సో 1,00,000 వంతు అతి తక్కువ ఉష్ణోగ్రతకి ఏం చేయాలి అంటే సూపర్ కూలింగ్ చేయాలి. తెలుసు కదంటే ఫుల్ కూల్ చేయాలి వాయువుని. అట్లా కూల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి 5వ స్థితి అనేది పొందుతాం అనమాట, రైట్. నెక్స్ట్ దాంట్లో ఏమవుతుంది, భూమి పొరల్లో ఉండే మూలకాలు పర్సెంటేజ్ జరుగుతారండి. భూమి పొరలు ఎందుకంటే భూమి పొరలు అత్యధికంగా ఉండే మూలకం ఏదనుకంటే ఆక్సిజన్, తర్వాత సిలికాన్, తర్వాత అల్యూమినియం, తర్వాత ఇనుము. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరే, జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకుని ఫస్ట్ మాత్రం ఆక్సిజన్, తర్వాత సిలికాన్, తర్వాత అల్యూమినియం, తర్వాత ఇనుము, ఒక 4 గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. సో ఆక్సిజన్, సిలికాను,
అల్యూమినియం, తర్వాత ఇనుము. రైట్. నెక్స్ట్ వచ్చేసి శుద్ధ పదార్థాలు. శుద్ధ పదార్థాలు అంటే ఏవైనా కానీ ఏదైనా కానీ ఒక ఉంటుంది కదా ఒక పదార్థాన్ని, దాన్ని ఏ భౌతిక ప్రకారం రైట్ ఏ భౌతిక ప్రక్రియ ద్వారా దాన్ని విడదీయడానికి రాకపోతే దాన్ని శుద్ధ పదార్థం అంటారు, ప్యూర్ సబ్స్టాన్స్ అంటారు అనమాట. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్స్ భౌతిక మరియు రసాయనిక పదార్థాల ద్వారా రైట్. సో భౌతిక మరియు రసాయన పద్ధతుల ద్వారా సరళమైన పదార్థాల నుండి విచ్ఛిన్నం చేయలేని లేదా తయారు చేయలేని స్వచ్ఛమైన పదార్థాలే మూలకాలు. రైట్. ఈ మూలకాల గురించి నెక్స్ట్ మనకి ఇది పీరియాడిక్ టేబుల్ వచ్చేటప్పుడు చదువుతాం, ఈ లోహాలు, అలోహాలు, అర్ధలోహాల గురించి. బట్ ఇక్కడ కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాను, అక్కడ ఈజీగా అవుతుంది. చూడండి, లోహాల్స్ అంటే ఏమి? ఇవి మెరిసే గుణంతో ఉంటాయి. మంచి విద్యుత్ వాహకాలు లోహాలను కొట్టినప్పుడు రేకులుగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. చూడండిగా, మంచి విద్యుత్ వాహకాలు లోహాలను కొట్టినప్పుడు అవి రేకులుగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. చూడండి, దీన్నే ఏమంటారు అంటే అగాధ వర్ధనీయత అంటారు. డక్టివిటీ అని చూస్తాను. సో అగాధ వర్ధనీయత ఎక్కువగా అంటే ఏమంటే రేకులుగా సాగే గుణాన్ని కలిగి ఉండడం. సో రేకులుగా ఈ కింద అంటే ఏ మూలకం ఎక్కువగా రేకులుగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది, లేదంటే అగాధ వర్ధనీయతను కలిగి ఉంటుంది అనుకుంటే గోల్డ్, బంగారం కలిగి ఉంటుంది అనమాట. అంటే కొట్టినప్పుడు బొక్క రేకులుగా సాగాలన్నమాట అట్లా. అలాగే చూడండి, నెక్స్ట్ వచ్చేసి లోహాలు సన్నని తీగల సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. కొన్ని లోహాలు అనేటివి ఎట్లా సన్నని తీగలుగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. దాన్ని మనం ఇట్లా తీగలుగా సాగే గుణం ఉంటే తాంతవత అంటారు అనమాట. ఏమంటారు? తాంతవత అంటారు. సో అత్యధిక తాంతవత కలిగి ఉన్న లోహం ఏదంటే ప్లాటినం. రేకులుగా సాగేది బంగారం. రైటా? సో తీగలాగా సాగేది ప్లాటినం. సో గుర్తుపెట్టుకుంటే ఎక్కువ ఉండేది. నెక్స్ట్ ఆవర్తన పట్టికలో లోహాల సంఖ్య 91 ఉంటుంది. అత్యధిక లోహ స్వభావం గల మూలకం ఏదైనా అంటే సీజియం. భూమిలో అత్యధికంగా లభించే లోహం ఏదైనా అంటే కాల్షియం. అతి కఠినమైన లోహం ఏదైనా అంటే టంగ్స్టన్. సో ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకున్నాను మీరు. అత్యధిక లోహ స్వభావం ఉండేది సీజియం అని, భూమిలో అత్యధికంగా లభించే లోహం ఏదంటే కాల్షియం అని, అతి కఠినమైన లోహం ఏదైనా అంటే టంగ్స్టన్ అని. మొత్తం ఆవర్తన పట్టికలో ఎన్ని లోహాలు ఉన్నాయంటే 90 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ గాలియం అనేది వేసవి ద్రవం అని అంటారు అనమాట. గాలియాన్ని ఏమంటారు? వేసవి ద్రవం. ఇది కూడా ఎగ్జామ్లో కింది వాటి వేసవి ద్రవాన్ని దేన్ని పిలుస్తారంటే గాలియం అనే దాన్ని పిలుస్తారు. అలాగే చూడండి, ఈ నోబెల్ మెటల్స్ అని 3 వాటిని పిలుస్తారు: రాగి, వెండి, బంగారం. వీటిని నోబెల్ మెటల్స్ అని. అలాగే స్ట్రాటజిక్ మెటల్స్ అంటే జెర్మేనియం, క్రోమియం, మాంగనీసు. చూడండి, నెక్స్ట్ వచ్చేసి అలోహాలు. రైట్. ఇవి అధమ విద్యుత్ వాహకాలు, అంటే రేకులుగా కానీ తీగలుగా కానీ సాగలు, వీటికి మెరిసే గుణం ఉండేది అనమాట. ఆవర్తన పట్టిక అలోహాలు ఎన్ని ఉంటాయంటే 11 ఉంటాయి. అత్యధికంగా అలోహ స్వభావం కలిగిన మూలకం ఏదైనా అంటే ఫ్లోరిన్. చూడండి, అత్యధికంగా లోహ స్వభావం కలిగి ఉండేది అయితే సీజియం. అలోహ స్వభావం కలిగి ఉండేది ఏదైనా అంటే ఫ్లోరిన్. నెక్స్ట్ వచ్చేసి అర్ధలోహకాలు. వీటిలో లోహ అలోహ ధర్మాలు సమానంగా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు లోహాలుగా, కొన్నిసార్లు అలోహాలుగా ఉంటాయన్నమాట. సో ఆవర్తన పట్టికలు ఇటు ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఆ పేర్లు గుర్తుపెట్టుకున్న జెర్మేనియం, టిన్ను, ఆర్సినిక్, యాంటిమోని, లేదా సిలీనియం, తర్వాత టెట్లారియం అని ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సమ్మేళనాలు అంటే ఏంటిది? ద్రవ్యరాశి ద్వారా స్థిర నిష్పత్తిలో 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న మూలకాలతో కూడిన స్వచ్ఛమైన పదార్థమే సమ్మేళనం. 2 లేదంటే అంతకంటే ఎక్కువ మూలకాలతో కలిసి ఉండాలన్నమాట. సమ్మేళనం అంటే కలిసి ఉండడం. 2 లేదా అంతకంటే ఎక్కువ కలిసి ఉండాలి, అంతే. కర్బన సమ్మేళనాలు. ఇప్పుడు చూడండి, ఈ 2 ఇంపార్టెంట్ చూడండి పాయింట్ ఇక్కడ. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడిగింది. జీవన వనరుల నుండి పొందిన సమ్మేళనాలు ఏటివి? కర్బన సమ్మేళనాలు. శిలలు మరియు ఖనిజాలు వంటి మూలాల నుండి పొందిన సమ్మేళనాలు ఏంటంటే అకర్బన సమ్మేళనాలు. సో కర్బన సమ్మేళనాలను ఎక్కడి నుంచి పొందుతాం? జీవన వనరుల నుంచి. ఎక్కడి నుంచి పొందుతాము? జీవన వనరుల నుండి పొందిన సమ్మేళనాలు కర్బన సమ్మేళనాలు. అలా కాకుండా శిలలు మరియు ఖనిజాల వంటి మూలాల నుండి పొందిన సమ్మేళనాలు ఏంటంటే అంటే అకర్బన సమ్మేళనాలు. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది ఇది. రైట్. సో శిలలు మరియు ఖనిజాలు వంటి మూలాల నుండి పొందిన సమ్మేళనాలను ఏమంటారు? అకర్బన సమ్మేళనాలు. కర్బన సమ్మేళనాలను ఎక్కడి నుంచి పొందుతాం? జీవ వనరుల నుండి పొందుతాం. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ కర్బన సమ్మేళనానికి ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, నూనెలు ఇవన్నీ అకర్బన సమ్మేళనానికి ఇవన్నీ. సో అంటే NaCl అంటే తెలుసు. తర్వాత వాషింగ్ సోడా అంటే NaCl అంటే ఉప్పు అని, సోడియం క్లోరైడ్ అని. నెక్స్ట్, మానవ శరీరంలోని మూలకాల యొక్క శాతం సుమారుగా, అంటే మానవ శరీరంలో మనకు మూలకాలు ఉంటాయి కదా, పర్సెంటేజ్ ఎక్కువ ఏది ఉంటుంది తక్కువ ఏది ఉంటుంది అని.
సో ఒక ఆర్డర్ అది. అట్లా ఎక్కువగా ఏది ఉంటుందంటే ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, తర్వాత హైడ్రోజన్, తర్వాత నైట్రోజన్, తర్వాత కాల్షియం, ఇట్లా ఉంటాయి. ఇది జస్ట్ ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి అంతే మీరు. రైట్. నెక్స్ట్ చూడండి మిశ్రమాలు. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు అనగా చెప్తే మిశ్రమం అంటే 1 లేదా అంతకంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కలిసి ఉండాలి. అందులో హోమోజీనియస్ అంటే చూడడానికి అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనమాట. సజాతీయ అని హెటరోజీనియస్ అని అంటే విజాతీయ మిశ్రమాలు అంటే చూడడానికి ఒకే రకంగా ఉండేవి అనమాట. చూడండి, నీటిలో కరిగిన NaCl ఉప్పు, నీటిలో ఉప్పు కలిసిపోయిన తర్వాత మనం కనిపెడతామా? చూడడానికి 2 ఒకటే రకంగా కనిపిస్తాయి. అలాగే చక్కెర కూడా కరిగిపోతుంది, బెంజీన్ కూడా కరిగిపోతుంది. వీటి యొక్క చూడండి కావాలంటే వీటి యొక్క మామూలు మీకు చెప్తే బెంజిన్ చూడు C6H6 అని అన్నారు. సో మనకి ఇవన్నీ కరిగిపోయిన తర్వాత మనకి అక్కడ కనిపించేలా ఉంటుంది. చూడడానికి 2 ఒకే రకంగా కనిపిస్తాయి. సో హైడ్రోజనస్ నూనె, వెనిగర్ కానీ, నాప్థలిన్ కానీ, నూరు కానీ, సల్ఫర్ కానీ, ఇసుక కానీ, ఇట్లా 2 కలిపినప్పుడు మనం ఆటోమేటిక్గా 2 ఐడెంటిఫై చేయగలుగుతాం కలిపిన తర్వాత. సో వీటిని కలిపిన తర్వాత మనం ఐడెంటిఫై చేయలేము అనమాట. అదే హెటరోజీనియస్, హోమోజీనియస్ పేరు గుర్తుపెట్టుకోండి. రైటా? రైట్. నెక్స్ట్ వచ్చేసి మిశ్రమం వేరు చేసే పద్ధతులు. మిశ్రమం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కలిసి ఉంటాయి కదా, వాటిని ఎట్లా విడి చేస్తారని కొన్ని పద్ధతులు ఉంటాయి. సో అందులో చూడండి, అసలు ఈ మిశ్రమం వేరు చేసే పద్ధతుల్ని కనుక్కునేది ఏ ధర్మం ప్రకారం అంటే, ఏ 2 పదార్థాలకి ఏవైనా కానీ 2 పదార్థాలు కలిసి ఉంటే ధర్మం. మిశ్రమం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి, మినిమం 2 అని ఉండాలి. సో ఏ 2 పదార్థాలకి అన్ని ధర్మాలు అనేటివి ఒకే రకంగా ఉండేవి కాబట్టి ఉండవు. అన్ని ధర్మాలు అనేటివి 2 పదార్థాలకి ఏ ధర్మాలు 2 సమానంగా ఉండవు కాబట్టి మనం విడిదీయచ్చు అనమాట. సో ఆ ధర్మం ఆధారంగా మనకి ఈ పద్ధతులు అనేటివి వచ్చినాయి. అందులో ఫస్ట్ వచ్చేసి తేర్చుట, డికాంటేషన్ అంటారు. వడపోత సాధనం లేకుండా చేస్తారు అనమాట. అంటే వడపోత లేకోకుండా చేసేది తేర్చుట అంటే. చూడండి, తేటగా ఉన్న ఒక ద్రవాన్ని వేరు చేయడం, ఒక దాంట్లో ఒకటిని కలవనటువంటి 2 ద్రావణాలను వేరు చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. సో 2 ద్రావణాలను ఒకే దాంట్లో పోసినప్పుడు కూడా దానికి ఒకటి అంటే కలవలేకున్నప్పుడు మనం ఈ 2 ఈజీగా వేరు చేయవచ్చు అనమాట. సో అట్లా వేరు చేసే పద్ధతిని తేర్చుట, డికాంటేషన్ అంటారు అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి వడపోత, ఫిల్టరైజేషన్ అంటారనమాట. తెలిసేది వడపోత అంటే మీకు అందరికి తెలిసిందే. ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంలో కలిసి ఉన్న మిశ్రమాన్ని నీరుని వేరు చేయడానికి ఇట్లా వడపోత పోసిడిస్తే వచ్చేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. స్వేదనము, అంశిక స్వేదనం అంటే ఏమనేది. రైటా? సో డిస్టిలేషను, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ మిశ్రమాల ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల్లోన. ఏ భవనము? బాష్పీభవనము. బాష్పీభవనం అంటే ఏమి? ఇప్పుడు 3 ఉంటాయి. నార్మల్ ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానం అంటారు. ద్రవీభవన స్థానం అంటే ద్రవంగా మారేది, బాష్పీభవన స్థానం అంటే వాయువుగా మారేది. సో ఏదైనా కానీ 2 ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల్లోన వ్యత్యాసము 25 డిగ్రీల సెల్సియస్ కంటే, లేదా బాష్పీభవన స్థానాలు ఉంటాయి కదా, అంటే ఏదైనా కానీ ఒక వస్తువు ద్రవంగా మారడానికి దాన్ని ఎంతవరకు వేడి చేయాలా అంటే ఇంతవరకు వేడి చేయాలన్నట్టు మారుంటారు. సో అట్లా ఏవైనా కానీ 2 ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల్లోని వ్యత్యాసం ఎంత ఉండకూడదు, ఎంతకంటే ఎక్కువ ఉండాలా? 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే. అంటే ఆ రకమైన ద్రవాన్ని మనం వేరు చేయడానికి ఏ పద్ధతి వాడతామంటే ఈ అంశిక స్వేదనం. ఇది స్వేదనం అనేది వాడతారు. సో అంశిక స్వేదనం అనేది జస్ట్ రివర్స్ అండి. 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే స్వేదనం, 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే ఏమవుతుందంటే అంశిక స్వేదనాన్ని వాడతారు. చూడండి, కావాలంటే చదవండి. 2 లేదంటే ఎక్కువ మిశ్రకాల ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల వ్యత్యాసం అనేది 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే ఆ రకమైన ద్రవాలను వేరు చేయడానికి మనము అంశిక స్వేదనం వాడతారు. వ్యత్యాసం 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే స్వేదనం, వ్యత్యాసం అనేది 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే అంశిక స్వేదనం ఉపయోగిస్తారు. సో ఈ స్వేదనానికి ఎగ్జాంపుల్గా ఉప్పు ద్రావణంలో నీటిని, ఉప్పు స్ఫటికాలను వేరు చేసేదానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలాగే అంశిక స్వేదనంలోన చూడండి, ముడి చమురు నుంచి పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ వేరు చేసేది. చాలాసార్లు అడుగుతాయి, ముడి చమురు నుంచి పెట్రోల్ కానీ కిరోసిన్ వేరు చేసేది ఈ కింది వాటిలో ఏ వడపోత పద్ధతి ద్వారా చేస్తారనుకుంటే అంశిక స్వేదనం అని చెప్పాలి మీరు. అలాగే ద్రవగాలి నుండి ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, జడ వాయువులు మరియు కార్బన్ డైఆక్సైడ్ వేరు చేసేది కానీ ఇవన్నీ మనం అంశిక స్వేదనం చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. స్వేదనము, అంశిక స్వేదనాలు ఎగ్జాంపుల్స్, అసలు వాటి యొక్క ఎప్పుడు ఉపయోగిస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి ఇది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టలైజేషన్ అంటారు అనమాట. స్ఫటికరణ అంటే అతి సంతృప్తి ద్రావణం నుండి అధికంగా కరిగిన
ఒక ఘన పదార్థాన్ని వేడి చేసేది, రైట్. అతి సంతృప్త ద్రావణం ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా కరిగిన ఘన పదార్థాన్ని వేడి చేసేదానికి ఉపయోగించేది ఈ స్ఫటికీకరణ, అంటే క్రిస్టలైజేషన్, అంటే స్ఫటికాల్లో కూడా ఉంటాయి అనేది. ఎగ్జాంపుల్ కర్బన సమ్మేళనాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఉత్పతనం. చూడండి మీకు ఇక్కడ ఇది జాగ్రఫీలో కూడా వస్తాయి, ముందుగానే చెప్తున్నాను చూడండి, మళ్ళీ జాగ్రఫీలో వస్తున్నాయని కసని 3 పదాలు తరచుగా వింటారు అనమాట. వాటి నేను ఇక్కడ రాష్ట్రం చూడండి, ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. ఉత్పతనము ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కొన్నిసార్లు. ఉత్పతనాన్ని ఇంగ్లీష్లో సబ్లిమేషన్ అంటారు. అలాగే చూడండి కింద కండెన్సేషన్ అనకసిన బ్రాకెట్లో రాసాను కదా, ఔపాతం అనకసని. అలాగే ఈ వ్యాపోరేషన్ అనకసిన తర్వాత బాష్పీకరణం. నేను ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉండేది చెప్తా చూడండి, తర్వాత మీకు ఉత్పతనం గురించి చెప్తాను. బాష్పీభవనం అంటే ఏమి, తర్వాత ఔపాతం అంటే ఏమి. కండెన్సేషన్ ఫస్ట్ చూడండి, కండెన్సేషన్ అంటే ఔపాతము. ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ వాటర్ టర్నింగ్ ఇంటూ లిక్విడ్ వాటర్. అంటే వాటర్ వేపర్ అంటే ఏమి, నీటి ఆవిరి అని. నీటి ఆవిరి అనేది ఏమిటిగా కన్వర్ట్ అవుతున్నది ఇక్కడ, ఇంటూ లిక్విడ్ వాటర్ అంటే ద్రవంగా కన్వర్ట్ అవుతున్నది. నీటి ఆవిరి నీరుగా మారేదని ఔపాతము. రైట్, ఇట్స్ ఆపోజిట్ టు ఈ వ్యాపరేషన్. బాష్పీభవనం అంటే ఏమి, ఇక్కడ బాష్పీభవనం అంటే వాయువు, రైట్. ఇక్కడ చూడండి, రైట్, ద్రవం అనేది వాయువుగా మారిస్తే బాష్పీభవనం, రైట్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, బాష్పీభవనం అంటే ఏమి, ఒక ద్రవము వాయువుగా మారుతుందని బాష్పీభవనం అంటారు. ఇంకోటి ఒక వాయువు ద్రవంగా మారితే దాన్ని ఏమంటారు, ఔపాతం అంటారు. సో ఇక్కడ అర్థమైంది. బట్ ఉత్పతనం అనే దానికి ఇప్పుడు చెప్తుంది చూడండి. ఉత్పతనం డిఫరెంట్. ఒక ఘన పదార్థం అనేది ద్రవంగా మారకూడదు. ఇప్పుడు నార్మల్గా ఘన పదార్థం ఉంటుంది, ఐస్ తీసుకుంటే కింద దాన్ని ఏం చేయాలనుకుంటే నువ్వు వేడి చేసి అది ద్రవంగా మారుతుంది, తర్వాత వాయువుగా మారుతుంది. ఇట్లా అంటే ఇట్లా కాకుండా అట్లా ఘన పదార్థం అనేది ద్రవంగా మారకుండా డైరెక్ట్గా ఎక్కడ పోవాలా, వాయు స్థితిలోకి మారిపోవాలి. అంటే ఇక్కడ మధ్యలో ఒక స్థితి ఎగిరిపోయింది చూడండి. అందుకోసం ఔపాతం చెప్పేటప్పుడు మీకు చెప్తున్నాను. ఔపాతం అంటే మీకు ఏమని చెప్పినాను, వ్యాపారం అనేది అంటే నీటి ఆవిరి అనేది నీరుగా మారితే, దాన్ని ఔపాతం అంటారు. నెక్స్ట్ నీరు అనేది నీటి ఆవిరిగా మారితే దాన్ని బాష్పీభవనం అంటారు. మరి ఇక్కడ ఉత్పతనం అంటే ఏమి అంటే ఘన పదార్థం ఉండేది వాయు పదార్థంగా కాకుండా డైరెక్ట్గా నీటి ఆవిరిగా కన్వర్ట్ అయిపోవాలి, అంటే వాయు పదార్థంగా కన్వర్ట్ అయిపోవాలి. అట్లా కన్వర్ట్ అయిపోతే దాన్ని ఏమంటారు అంటే ఉత్పతనము అంటారు అనమాట, రైట్. సో చూడండి, పదార్థంగా మార్చి వెంటనే తిరిగి చల్లార్చి ఘన పదార్థంగా మార్చి వేరు చేసే పద్ధతిని ఏమంటారు అంటే ఉత్పతనం. చెప్తే కదా, వాయువు ఘనంగానే మారాల, లేదంటే ఘనము వాయువుగానే మారాలి, దాన్ని ఉత్పతనం అంటారని గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి అవక్షేపణం, సెడిమెంటేషన్ అని చూడండి. ద్రవంలో అవలంబితమైన కణాలను పాత్ర అడుగు భాగంలో నిల్వ చేసినట్లు చేసి ద్రవాన్ని ఘన పదార్థం నుండి వేరు చేసేది. బురదని చెప్తే కదా, ఇప్పుడు ఫస్ట్ మనం బురద తగిన గలీజ్ అవుతుంది. కొంచెంసేపు అలా వదిలేసి ఏమవుతుందంటే బురదలో అంటే ఘన పదార్థం అంతా ఏమవుతుందంటే కిందికి చేరుకొని నీరు మాత్రం మంచి నీరు మొత్తం పైకి సెగినేసి తెల్లగా కనిపిస్తాయి నీళ్ళు. అదే బురద నీరు అవక్షేపణాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి క్రోమటోగ్రఫీ. చూడండి, ఇది ఒక ప్రయోగశాల ప్రక్రియ, అంటే రంగులు తీసేదానికి కష్టము. చూడండి, సిరాలోని గల రంగులోని అనుఘటనలను వేరు చేయటకు, మొక్కల్లో గల రంగు పదార్థాలను వేరు చేయటకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. క్రోమటోగ్రఫీ అనేది రంగులు వేరు చేసేది. చూడండి, అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో సిరాలోని గల రంగులోని అనుఘటనలను వేరు చేయడానికి కానీ, మొక్కల్లో కానీ రంగు అనుఘటనలను వేరు చేయడానికి కానీ ఈ క్రోమటోగ్రఫీ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు చెప్తే కదా, ద్రవీభవన స్థానం అంటే ఏమి, మరిగే స్థానం అంటే ఏమి, ఘనీభవన స్థానం అంటే ఏమి. సో ద్రవీభవన స్థానాన్ని ఇంగ్లీష్లో మెల్టింగ్ పాయింట్ అంటారు, మరిగే స్థానాన్ని అయితే బాయిలింగ్ పాయింట్ అంటారు, ఘనీభవన స్థానం అయితే ఫ్రీజింగ్ గడ్డగట్టేదని అంటారు. చూడండి, ద్రవీభవన స్థానం అంటే ఏమి, ఘనము ఏమిటిగా మారాలా, ద్రవంగా మారాలా, అదే ఘనీభవించడం అనేది ద్రవీభవన స్థానం. నెక్స్ట్ చూడండి, మరిగేదానికి అంటే ఏమి, ద్రవము ఆవిరిగా మారుతుంది. ఘనీభవించడం అంటే ద్రవము ఘనంగా మారాలా. సో అందులో చూడండిగా ఫస్ట్ మంచు, రైట్. సో మంచు 0 డిగ్రీ సెల్సియస్ ధర, రైట్, 0 డిగ్రీ సెల్సియస్ ద్వారా మంచు అనేది నీరుగా అనేది మారుతుంది అనమాట, రైట్. అలాగే ఉప్పు కూడా. నెక్స్ట్ చూడండి, ద్రవం ఆవిరిగా మారేది నీరు నీటిని 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసి నీరు అనేది ఏమైపోతుంది, ఆవిరి రూపంలోకి మారిపోతుంది అనమాట. అలాగే ఇథనాల్ కానీ, క్లోరోఫామ్ కానీ, అసిటాల్ కానీ మిగిలినవన్నీ సేమ్. అలాగే నెక్స్ట్ చూడండి, ద్రవము
సో వాటర్ని మనకి 0°C వరకు తీసుకొని వచ్చేసినామంటే గిన ఈ ద్రవం అనేది గడ్డగట్టిపోతుంది. 0°C తీసుకొచ్చినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా అది గడ్డగట్టిపోతుంది అనమాట. సో ఇది ఈ ద్రవీభవన స్థానము, మరిగే స్థానము, ఘనీభవన స్థానం. అలాగే వాతావరణంలోని పీడనం తగ్గేదంటే గిన మరిగే స్థానం కూడా ఏమవుతుందంటే తగ్గుతుంది. వాతావరణంలోని పీడనం తగ్గిందంటే రైటా మనకి ఏమైపోతుంది, మరిగే స్థానం కూడా తగ్గుతుంది. రైటా. సో మీకు ఈ ప్రెషర్ కుక్కర్ గురించి ఫిజిక్స్లో చెప్తానులే అండి, పీడనం అనేది ఏమవుతుంది అనేది. సో ప్రెషర్ నెక్స్ట్ జాగ్రత్తలు కూడా ముందు వస్తుంది మళ్ళీ వాటిలో. సో జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో వాతావరణంలోని పీడనం తగ్గితే మరిగే స్థానం కూడా తగ్గుతుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనకి ఇది కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్, రసాయన శాస్త్రం యొక్క పరిచయం. జస్ట్ ఒక బ్రీఫ్గా మీరు క్లారిటీ తెచ్చుకుంటున్నప్పుడు నెక్స్ట్ పాఠంకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.